వైశాఖ పురాణము 13వ అధ్యాయము దక్షుని చరిత్ర. శృతకీర్తి మహారాజుకు ఇంకనూ సందేహములు తీరక మునిపుంగవుడైన విద్యాధరును ఇట్లు ప్రశ్నించుచున్నాడు. ఋషిపుంగవ, సూర్యవంశుడు ఇక్ష్వాకు వంశపువాడైన హేమాంబరుడు గొప్ప కీర్తిగల మహారాజుగా వెలుగొందాడంటున్నాడే. అతను చేయని దానములు కానీ ధర్మకార్యములు కానీ లేవంటున్నారే. కేవలం ఒక్క జలదానం చేయనందునను పైగా పెద్దలను తిరస్కరించినందువలన ఇక్కట్లు పాలయ్యాడంటున్నారే. గ్రద్ద, కాకి, కుక్క, బల్లి రూపములను ఎత్తినాడంటున్నారే. కానీ హేమాంబరుడు ఎంత సజ్జనులను పూజించకున్నా సత్కార్యములను ఎన్నింటినో చేశాడు కదా. వాటి ఫలితము వృధాగా పోదు కదా. హేమాంబరుడు ఎవ్వరినీ దూషించనూ లేదు, పొగడనూ లేదు గదా. ఎటొచ్చి సజ్జనులను గుర్తించలేకపోయాడు. అయితే ఈ చర్యల వలన పుణ్యము రాదేమో గాని పాపము అంటదు కదా. ఎందుచేతనంటే పాపకృత్యములు చేయలేదు కదా. మరి అతనికి ఈ నీచ జన్మలు వచ్చుటకు కారణమేమిటి? అతడే దోషము చేయలేదు కదా. ఎందువలన అతడే నీచ జన్మలను అనుభవించవలసి వచ్చింది? ఇది ఎలాంటి ధర్మ సూక్ష్మము? అతడు చేసిన సత్కార్యముల వలన ఎలాంటి ఫలమును పొందగలిగాడు? అసలు అతనికి అసకృత్య పుణ్యఫలము వచ్చిందా లేదా ఇత్యాది సందేహములు నన్ను పీడించుచున్నవి. మీరు సర్వజ్ఞులు, నా సందేహములను నివృత్తి చేయవలసిందని ప్రార్థిస్తున్నానన్నాడు. విద్యాధరుడు శృతకీర్తి మహారాజును అతని సందేహములను పరిశీలించి చిరునవ్వు నవ్వుతూ, రాజా, నీవడిగిన ప్రశ్నలు మిక్కిలి సమంజసంగానున్నవి. అవి కూడా అవశ్యం తెలుసుకోదగిన అంశములే. తప్పక నీ సందేహములను తీర్చెదను. శ్రద్ధగా వినుము అంటూ చెప్పసాగాడు. వటపత్రసాయి అయిన శ్రీమన్నారాయణుడు బ్రహ్మను, దేవాది దేవతలను, ఆధిపతులను, సర్వలోకాలను సృష్టించిన తర్వాత కోటాను కోట్ల ప్రజలను కూడా సృజించెను. అయితే ఈ ప్రజలకు ఇహలోకము అని పరలోకము అని రెండు విధాలైన ధర్మసూక్తములను నిర్ణయించాడు. జీవుడు భూలోకంలో జీవించి ఉన్నంత కాలమును ఇహలోక ధర్మములని, మరణించిన పిమ్మట జీవుడు అనుభవించు వాటిని పరలోక ధర్మాలని రెండుగా విభజించాడు. ఈ లోకమందు అనగా జీవించియున్న ఇహలోకమునందు సర్వజీవులు జీవించుటకు నీరు, ఆహారము మున్నగునవి ప్రకృతి సిద్ధమైన వాటన్నిటినీ ఇచ్చాడు. జీవుడు రోగాల బారిన పడినప్పుడు తనను తాను ఎట్లు కాపాడుకొనవలనో ఔషధీయ మొక్కలెన్నింటినో సృష్టించాడు. అట్లే పరలోక ధర్మాలను రూపొందించాడు. ధర్మకార్యాలు, సకృత్యములు, సేవలు, పరోపకారము, భగవన్నామస్మరణ ఇత్యాది ధర్మాలను నిర్దేశించాడు. సమస్త పురాణము వీటినే వంచుతున్నాయి. ఇహలోకములో సంపాదించిన పాపపుణ్యములే పరలోకమున మనల్ని నడిపించును. మానవుడు మరణించిన తర్వాత వెంటవచ్చునవి ఈ పాపపుణ్యములే. కానీ మోహావేశం బంధములు కావు. పాపము చేసిన వారు యమకింకరులచే నరకలోకమునకు తీసుకొని పోబడుదురు, కఠిన శిక్షల పాల్చేతురు. దీనికి నిదర్శనముగా పూర్వగాథనొకదానిని వినుము. దక్ష చరిత్ర. సజ్జనులను గౌరవించకుండుటయు, ధర్మ మార్గములను అనుసరింపక గర్వముతో మెలుగుట, భగవంతుని నిర్లక్ష్యపరుచుట, మనస్సులో సకృత్యములను తలంపు లేకుండుట మున్నగువన్నీయు మన కష్టనష్టములకు కారణములేనని గ్రహింపవలెను. ఏ పాపములు చేయకపోయినా, క్రూరకృత్యములు చేయకపోయినా, ధర్మకార్యములు చేయుటకు విముఖత చూపువారు తప్పక కష్టముల పాలగుదురు. పెద్దలను తృణీకరించుట పాపహేతువే. కావున ఏ పాపము చేయని వారైనను ఒక్కొక్కప్పుడు పైన చెప్పిన విధముగా నష్టపోతారు. దీనికి నిదర్శనముగా దక్షుని వృత్తాంతమును అందరూ తెలుసుకోవలసిందే. పూర్వము దక్షుడనే ప్రజాపతి ప్రజానురంజకముగా పాలిస్తూ అందరి మన్ననలు పొందాడు. ఇతడు సామాన్యుడు కాడు, దేవతాలోకముల్లో అగ్రగణ్యుడు. ఈ దక్షుడు వరప్రభావం వల్ల దేవుళ్లతో సమానంగా గౌరవాధారాభిమానాలు అందుకున్నవాడు. అయితే ఇతనికి కించిత్తు గర్వం ఉండేది. అందరినీ తన తప్పు చేతులతో నుంచుకోగల మహాతపస్సంపన్నుడు. ఈ దక్షునికి 60 మంది కుమార్తెలు. అందరిలోనూ పెద్ద కూతురైన జ్యేష్ఠురాలు సతీదేవి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడైన శివునికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే శివునికి మామగారన్నమాట.
మిగిలిన వారిలో 11 మందిని ధర్మునకు, 13 కశ్యప్రజాపతికి, 2 అంగీరస మహర్షికి, మరో 2 కృశాశ్వునకు, 27 చంద్రునికి, 4 అరిష్టనేమికి ఇచ్చి వివాహం చేశాడు. కశ్యప్రజాపతి భార్యలైన అదితి, దితి, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, వినత, కద్రువు, చేల, తామ్ర, క్రోధవశ, ముని అనబడు 13 వలన దేవతలు, అసురులు, పన్నగులు, పశుపక్షాదులు, వృక్షములు, మున్నగు జీవరాశులు జనించాయి. సమస్త చరాచర జగత్తమంతయు జీవకోటితో నిండిపోయింది. ఒకనాడు దక్ష ప్రజాపతికి తన కుమార్తెల వైవాహిక జీవితము ఎట్లా ఉన్నదో తెలుసుకొనగోరి ఒక్కొక్క కుమార్తె ఇంటికి పోయి పరీక్షించసాగాడు. అల్లుళ్లతో సహా అతని కుమార్తెలందరూ దక్ష ప్రజాపతిని సగౌరవముగా ఆహ్వానించి ఉచిత రీతిని సత్కరించి సాగనంపేవారు. అట్లే దక్ష ప్రజాపతి ఒకనాడు తన పెద్ద కూతురైన సతీదేవి ఇంటికి వెళ్ళాడు. అంటే పెద్దల్లుడైన పరమేశ్వరుని యొక్క కైలాసమునకు వెళ్ళాడన్నమాట. పెద్దల్లుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అయిన శివుడని తెలుసు. అయితే దక్ష ప్రజాపతి వెళ్ళే సమయానికి అల్లుడైన సాంబశివుడు ప్రమదగణాలతో కొలువు తీరి ఏదో ముఖ్య విషయమై తీవ్రముగా ఆలోచిస్తూ మామయ్యగు దక్షుని రాకను గమనింపక మర్యాదపూర్వకముగా పలకరించలేదు. ఉచిత గౌరవమును ఒసంగనూ లేదు. సర్వదేవతా వందనీయుడగు దక్షుడు తన అల్లుడైన శివుడు తన పట్ల వహించిన నిర్లక్ష్యమునకు సిగ్గుపడ్డాడు. అందరి ముందు అవమానింపబడినట్లయింది. తలెత్తుకోలేకపోయాడు. ఆగ్రహించాడు. ఎట్లయినను అల్లుడైన శంకరునికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అంతే. ఇంటికి పోయి తానొక మహాయజ్ఞం చేయ తలపెట్టినట్లు సర్వదేవతలకు తెలియపరిచాడు. సర్వులను ఆహ్వానించాడు. కానీ దురహంకారంతో పెద్దల్లుడైన పరమేశ్వరుని, అతని భార్య సతీదేవిని ఆహ్వానించలేదు. ప్రమదగణాలు, అష్టవసువులు, సమస్త దేవాది దేవుళ్లను ఆహ్వానించాడు. కానీ శివునికి ఆహ్వానం పంపలేదు. దురహంకారంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న దక్షుడు ఏ విధంగానైనా పెద్దల్లుడైన శివుని పరాభవించాలనే ఇదంతా చేశాడు. శివుడంటే ఎవరో దక్షునికి తెలిసి రాలేదు. త్రిమూర్తులలో అగ్రగామి శివుడు. త్రిమూర్తాత్మక స్వరూపుడైన శివుడు ఆదిదేవుడు. సర్వం శివమే కదా. సృష్టి స్థితి లయ కారకుల్లో శివుడే కదా సర్వమును లయింపజేస్తున్నాడు. అది మధ్యాంతర రహితుడైన ఆ ఆదిశంకరుని తెలుసుకోవటం ఎవ్వరి తరమూ కాదు. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. అంతటి దేవాది దేవుడైన సర్వేశ్వరునే కించపరచదల్చాడు దక్షుడు. అల్లుడు తనకు చేసిన అవమానానికి తట్టుకోలేకపోతున్నాడు. నేనంటే ఇంత నిర్లక్ష్యమా? అల్లుడెంత మహోన్నతుడైననో మామనింత చులకన చేయటమా? చూసియూ చూడనట్లు నటించడమా? అల్లుడెంత దేవుడైననో ఆ వంటి నిండా భస్మము పూసుకోవటమేమిటి? చింపిరి జుట్టుతో జడలు కట్టి ఉండే వీడు నన్నవమానపరుస్తాడా? తినటానికి సరైన పాత్ర కూడా లేనివాడు. రోత పుట్టే పుర్రెలో భుజించేవాడు. రుద్రభూమిలో పిశాచములతో సహా తిరిగేవాడు. పాములను హారములుగా ధరించేవాడు. బక్క చిక్కిన ఎద్దును వాహనంగా గలవాడు. కట్టుకుంటానికి సరైన బట్ట కూడా లేక మృగచర్మాన్ని ధరించేవాడు నా అల్లుడు. ఇలాంటి వానికా నేను నా కూతురునిచ్చి పెళ్లి చేసి తిని? ఆహా, ఎంత తప్పు చేసి తిని! సమస్త లోకాలను ఆధీనంలో ఉంచుకున్న అతనెక్కడా, నేనెక్కడా? ఏమీ లేని వానికింత గర్వమా? అల్లుడు చేసిన అవమానానికి ప్రతీకారం తీసుకొనకుందున కులగోత్రాలు లేవు, వంశప్రతిష్ఠ లేదు. పిశాచాలు, దయ్యాలు, భూతాలు ఇతని స్నేహితులు. శ్మశానంలో శయనించువానికి సమాజం ఎట్లు తెలియను? శంకారావము చేస్తూ సమస్తాన్ని భయపెట్టువాడు. డమరుకమును వాయిస్తూ డప్పలు కొట్టి జీవించేవాడా నా అల్లుడు? ఆ సన్యాసి రూపాన్ని తలుచుకుంటేనే ఏవగింపు కలుగుతోంది. ఈ భూతనాథుడు నాకు అల్లుడా? ఇంతటి అపవిత్రునికా నా కూతురైన సతీదేవినిచ్చినది? అతనితో పాటు ఆమెయూ అపవిత్రురాలే కదా. ఈ నీచ నికృష్ట దరిద్రుడు నా కల్లుడగుటకు ఆ బ్రహ్మమానసపుత్రుడు కలహభోజనుడగు నారదుడే కారణము కదా. ఆ నారదుని మాయమాటలకు లొంగి కదా నా కూతుర్ని ఈ బైరాగికిచ్చి పెండ్లి చేసి తిని. చీచీ, వీడు నా కల్లుడని చెప్పుకుంటకు సిగ్గుగా ఉన్నది. దాని కర్మ అట్లా రాసి ఉంటే
ఎవరేమి చేయగలరులే. ఇలాంటి వాడికి నా కూతురునిచ్చి ఘనంగా పెండ్లి చేసి తినా. ఆహా, ఎంత తప్పు చేసి తినో గదా అని పరిపరి విధాల మానసిక వ్యధనొందాడు. శంకరుడిదంతా గ్రహించాడు. మౌనముద్ర దాల్చాడు. దక్షుడు తన మహాయజ్ఞానికి ఆహ్వానించిన గరుడ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది గణంబులన్ మహారుషులు, దేవతలు ఆహ్వానం పంపిన వారందరూ బారులు తీరి దక్ష ప్రజాపతి యజ్ఞ ప్రదేశానికి వెళ్ళసాగారు. అత్యంత అట్టహాసంగా జరగబో యజ్ఞానికి సర్వులు బయలుదేరారు. ఆకాశ మార్గాన సతీ సమేతంగా వెడుతున్న వారందరినీ కైలాసంలోనున్న పార్వతీదేవి చూచింది. ఏమిటిది? ఈ కోలాహలమేమిటి? వీరంతా భార్యాపిల్లలతో ఎక్కడికి వెళ్తున్నారు? మాకే తెలియని విషయం ఏమై ఉంటుంది అనుకొని ఒక చెలికత్తెను పిలిచి విషయమేమిటో తెలుసుకొని రమ్మన్నది. తన తండ్రి అయిన దక్షుడు ఒక మహాయజ్ఞం చేయబోతున్నాడని, దానికే వారందరూ బయలుదేరి వెళ్తున్నారని చెలికత్తె ద్వారా విన్న సతీదేవి ఒకంత నిశ్చేష్టురాలైంది. ఏమిటి? మా తండ్రి గారు యజ్ఞం చేయ తలపెట్టితేరా? మాట వరుసకైనను మాతో అనలేదే? మాకు ఆహ్వానాలు రాలేదేమి? మరచిపోయారా ఏమిటి అనుకుంటూ తర్జన భర్జన పడసాగింది. అందరితో పాటు తనను తన పొతిదేవుడైన శంకరుణ్ణి పిలవనందుకు లోలోన కుమిలిపోయింది. అయినను దక్షుడు ఆమెకు తండ్రి గదా, తండ్రి తప్పులు తనయ తలంచున యజ్ఞహడావిడిలో ఆహ్వానాలు పంపటం మరిచారేమోనని సర్ది చెప్పుకుంది. ఎట్లయినను ఆడవారికి పుట్టింటిపై మమకారం ఎక్కువ గదా, తాను కూడా తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని వీక్షించాలనే నిర్ణయానికి వచ్చింది. వెంటనే తన పతి వద్దకు వెళ్ళింది. నాథ, నా తండ్రి మహాయజ్ఞం చేయదలిచారంట. ఎందుచేతనో కానీ మనకు ఆహ్వానం పంపటం మర్చిపోయి ఉంటారు. హడావిడిలో ఆహ్వానం పంపకపోయినను కన్నతండ్రి చేస్తున్న యాగాన్ని చూచుటకు అనుమతెందుకు స్వామి? కావున నేను నా పుట్టింటికి పోవుటకు అనుజ్ఞ ఇవ్వవలసిందని వేడుకుంటున్నాను అంది. అంతట శంకరుడు, ప్రియసఖి, కన్న కూతురిని అల్లుడికి అప్పజెప్పటంతోనే ఆ బంధం తెగిపోతుంది. నీకు ఇక పతి తోడిదే లోకం. పిలువని పేరంటానికి పోరాదని పెద్దలు చెబుతుంటారు. నా మాట విను. నీవు పోయినచో అవమానాలకు గురి అయ్యేదవు. కావున నా మాట విని ఆ తలంపు విరమించుకో అన్నాడు సర్వేశ్వరుడు. అయినను సతీదేవి తను పట్టిన పట్టు విడలేదు. సరికదా, భర్త దెప్పి పొడవటం మొదలుపెట్టింది. భార్య పుట్టింటికి వెళ్ళటం భర్తలకు ఇష్టముండదు. ఏం, మా నాన్నగారు యజ్ఞం చేస్తుంటే నేను వెళ్ళి చూడకూడదా? నాకు ఆ అర్హత లేదా? అమ్మా నాన్నలు చేసే శుభకార్యానికి కూడా ఆహ్వానం కావాలా? ఏదో పని ఒత్తిడి వలన మర్చిపోయి ఉంటారు. అంత మాత్రం చేత నేను వెళ్ళలేకపోతే కన్నకూతురు రాలేదని అందరూ అటు తర్వాత దెప్పి పొడుస్తూ ఉంటారు. కావున నాథ, నా యందు దయ ఉంచి మీ మామగారు తలపెట్టిన యజ్ఞాన్ని చూడటానికి ఆయన కన్నకూతురికి అనుజ్ఞ ఇవ్వండి స్వామి అంటూ పలు విధాలుగా ప్రాధేయపడింది. పార్వతి, ప్రియసఖి, నిన్ను పంపించటానికి నాకే అభ్యంతరమూ లేదు. కాకపోతే మాట వరుసకైనా జ్యేష్ఠురాలివైన నీతో చెప్పలేదే అని మదనపడుతున్నాను. సతీదేవి, మరొక్కమారు ఆలోచించు. పిలవని పేరంటమునకు పోరాదు. నీవు అవమానములను ఎదుర్కొంటావు. నాకెందుకో చెడు గోచరించుచున్నది. కావున నీ మూర్ఖత్వపు పట్టుదల వదిలి నీ ప్రయత్నాన్ని విరమించుకో. నీ వసలే అభిమానవంతురాలివి. అక్కడ జరగకూడనిదేదైనా జరిగి నిన్ను నన్ను దూషించినచో తట్టుకొనలేవు. అభిమానవంతురాలైన ఆడది దేన్నైనా సహిస్తుందేమో కానీ తన భర్తను దూషించినచో సహించలేదు. తన మాట విని నీ ప్రయత్నాన్ని విరమించుకో అని పరిపరి విధాలుగా నచ్చజెప్పి చూశాడు. అయినను సతీదేవి తన పట్టును విడవలేదు. తండ్రి తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది. చేసేది లేక శివుడు, సరే నీ ఇష్టం, కానున్నది కాక మానదు గదా, అంతా విధిరాత అంటూ అయిష్టంగానే తలూపాడు. సతీదేవి పరమానందభరితురాలైన ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది. నందీశ్వరుడు, ప్రమదగణాలు అయిష్టంగానే అమ్మవారిని ఆమె పుట్టింటికి పంపారు. సంతోషంతో పుట్టింట అడుగుపెట్టిన సతీదేవిని పలకరించేవారే లేరు. ఆమెను చూచిన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, మరదళ్ళు కానీ, మరుదులు కానీ ఎవ్వరూ పలకరించలేదు. చివరకు దాసదాసీ జనము, సేవకులు కూడా మాట వరుసకైనా పలకరించలేదు. సతీదేవి ఈ పరిమాణాన్ని చూసి సిగ్గుపడింది, చిన్నబుచ్చుకుంది. తన భర్త చెప్పినది అక్షరాలా నిజమని గ్రహించింది. యజ్ఞశాలలో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్ళింది. దక్షుడు ఆమెను చూసి కూడా పలకరించలేదు సరికదా. తృణీకార భావంతో చూశాడు. యజ్ఞవాటిక వద్ద అందరి ముందు నిల్చిన్నో ఎవ్వరూ పలకరించలేదు. కావాలని తల్లికి
ఎదురుపడిన ఆమె కూడా కూతుర్ని పలకరించలేదు. అవమానాన్ని భరించలేకపోయింది. తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, ఈ అవమానాన్ని భరించలేకున్నాను. తండ్రి, అమ్మా, నీవైనా చెప్పమ్మా, మాట్లాడమనమ్మా. నా భర్తను కాదని వచ్చినందుకు తగిన శాస్త్రే జరుగుతోందమ్మా. నాన్న, నేనేం చేశాను నాన్న? నే చేసిన తప్పేమిటి? ఆదిదేవుడైన ఆదిశంకరుని చేసుకోవటం నే చేసిన తప్ప? ఒకవేళ మా ఆయనకు నీకు పట్టింపులు ఉంటే నేను శిక్షింపబడటం ఏమిటి తండ్రి? మామ అల్లుళ్ళు పంతాల మధ్యన నా బ్రతికిలా నలిగిపోవలసిందేనా? కన్ని తల్లిదండ్రులే కాదంటే నేనెక్కడకు పోగలదానను అంటూ బోరున దుఃఖించసాగింది. అంతట దక్షుడు, చీ దూర్తురాల, పిలువని పేరంటమునకు వచ్చినది చాలక ఇంకా మాట్లాడుతున్నావా? నాన్న నాన్న అంటూ పిలిచే మీ నాన్న మీద నీ కిసుమంతైన గౌరవముందా? ఆనాడు నీ భర్త నన్ను అవమానించినప్పుడు ఏమైంది? నీ పితృవాత్సల్యము తగుదునమ్మా అంటూ వచ్చావు. ఏనాడైనా నీ తల్లిదండ్రుల మాట విన్నావా? శ్మశానవాసి, భస్మాంగదారి, భిక్షమెత్తుకునే వాడిని కట్టుకొని నీవేం సుఖపడగలవన్న మాటను విన్నావా? భిక్షగాడిని ఎలా పెండ్లి చేసుకుంటావమ్మా అంటే మా మాట విన్నావా? మేం మీకు ఆహ్వానం పంపామా? ఎందుకొచ్చావు? చేసిన తప్పు చేసి ఏమీ తెలియని దాని వలె వచ్చి వదులుతున్నావు. ఛీ, పో. నీ మాట వినవలసిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. కాటి కాపిరిని, కపాలంలో కబాలాన్ని భుజించు వాణ్ణి, చింపిరి జుట్టుతో దిగంబరిగా నుండు స్వామిని పెళ్లి చేసుకున్నావు. ఏం సుఖపడదామని? ఎముకలు, పుర్రలు, మృగచర్మాలు, తల వెంట్రుకలు, శ్మశాన బూడిద తప్ప ఏముందా అతని దగ్గర? నిత్యము మౌనముద్రలో ఉండటం తప్ప ఒక ఉలుక పలుక. అంతటి నీచ నికృష్టుడు నన్ను అవమానపరచటమా? చీ, వెళ్ళమని హీనంగా తృణీకరించి హోమంలో సమస్త దేవతలకు ఆహుతినివ్వసాగాడు. అందరికీ ఆహుతిలిచ్చాడు గాని ప్రథమార్హత కలిగిన రుద్రాహుతి మాత్రం ఇవ్వలేదు. తన భర్తను అవమానపరచటం సతీదేవి సహించలేకపోయింది. మిక్కిలి దుఃఖాతిశయంతో తన తండ్రి అయిన దక్షునితో ఇట్లన్నది, తండ్రి, నీవు నా కన్న తండ్రివి కావున నన్నెంత దూషించెన్నో భరించాను. నా ముందే నా భర్తను తులనాడుతున్నావు. ఇది సహించరానిది. ఈ చరాచర సమస్త జీవకోటికి జీవనాధారుడును, సృష్టి స్థితి లయకారకుల్లో లయకారకుడు, పరమాత్మ స్వరూపుడును, ఆదిదేవుడును అయిన నా ఆదిశంకరునే అవమానించుచున్నావు. సమస్త యజ్ఞయాగాదుల్లోనూ, క్రతువుల్లోనూ, పూజా పునస్కారాల్లోనూ ప్రథమార్హత కలిగిన నా నాథునికే హవిస్సు ఇవ్వలేదు. ఇది క్షమార్హము కాదు. నీకిది తగదని చెప్పే పెద్దలే లేరా? నీకే హితబోధలు చెప్పే పెద్దవారు లేని ఈ సభాస్థలి ఉంటే ఏమిటి, ఊడితేనేమి అని పలికింది. ఆ యజ్ఞవాటికలోనున్న వారంతా ఆమె మాటలను విని నవ్వారు, అవహేళన చేశారు, అవమానించారు. అంతట దక్షుడు కన్ను మిన్నగానని గర్వంతో, చీ భ్రష్టురాల, తల్లిదండ్రుల మాటే వినని నీవు నాకు చెప్పేది? కులం గోత్రం లేని వాడిని కట్టుకున్నావు. తింటానికి తిండి లేక భిక్షమెత్తుకొనే భిక్షగాడిని చేసుకున్నావు. కొంపాగూడులోని కటిక దరిద్రుని కట్టుకున్నావు. అనుభవించు అంటూ శంకరుని దుయ్యబట్టాడు. సతీదేవి సహించలేకపోయింది. నాన్న, నాకు తగిన శాస్త్రే జరిగింది. నా భర్తను కాదని వచ్చినందుకు నాకిట్లు జరగవలసిందే. హే దేవా, నాకింక గతి ఏమిటి? తల్లిదండ్రులు తృణీకరించెను. భర్తను కాదన్న నేను ఏ మొహం పెట్టుకుని మరలా భర్త దగ్గరకు పోగలదానను? ముందు నొయ్యి వెనక గొయ్యి మాదిరిగా తయారైంది నా పరిస్థితి. ఓరి భగవంతుడా, నాకింక మరణమే శరణ్యము. మరణించటం తప్ప నాకింక వేరే దారేది అంటూ తన కాలి కొనగోటితోనే నేల మీద గట్టిగా గీసింది. అంతే, హోమగుండం నుండి అగ్నిజ్వాలలు మింటికెగిసిపోసాగాయి. అంతటా సతీదేవి, ఓ అగ్నిదేవ, నన్ను నేను ఆత్మత్యాగం చేసుకుంటున్నాను. నన్ను నీలో ఇముడ్చుకో. భర్త మాటను, తల్లిదండ్రుల మాటను వినని వారికి, పిలువని పేరంటమునకు పోయిన వారికి ఇదే గతి పట్టగలదు. దానికి నా జీవితమే నిదర్శన అవగలదు అంటూ సభాసదులందరూ చూస్తుండగానే చటుక్కున అగ్నిగుండంలో పడి ఆహుతి అయిపోయింది. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆహాకారాలు మిన్నుముట్టాయి. యజ్ఞవాటికలో గందరగోళం చెలరేగింది. ఈ హఠాత్ పరిమాణానికి దక్షుడు నివ్వెరపోయాడు. పార్వతి వెంట తరలి వచ్చిన ప్రమదగణాదినాదులందా పరుగు పరుగున కైలాసంనకు పోయి ఈ సమాచారమునంతటిని మౌనముద్రలో ఉన్న సాంబశివునికి విన్నవించారు. సతీదేవి మరణ వార్త విన్న శంకరుడు ప్రళయకాల రుద్రుడయ్యాడు. కోపోద్రేకంతో పళ్ళు పటపటా కొరికాడు. తన మహాగ్ర కోపాన్ని అణుచుకోలేక పోయాడు. వెంటనే పిచ్చివాని వలె స్మరిస్తూ తన జటాజూటము నుండి
ఒక జటను ఉడిబెరికి బల్లున నేలపై విసిరిగొట్టాడు. అంతే, వెనువెంటనే అచ్చటి నుండి మహాభయంకరకారుడు, శక్తిమంతుడు, బీభత్సరూపుడు, మిక్కిలి ప్రకాశంతో వెలుగొందువాడును అగు వీరభద్రుడు జనించాడు. ఆ వీరభద్రుడు సాంబశివునికి నమస్కరించి, దేవాదిదేవ, మహాదేవ, నన్నెందుకు పుట్టించితివి? మీకేం కావాలి? నేనేం చేయాలి? సెలవియ్యండి. అదెంతటి మహోన్నత కార్యమైనను మీ అనుజ్ఞచే నెరవేర్చగలను. మీ ఆజ్ఞ అంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ వినయంగా నిలబడ్డాడు. వీరభద్ర, వెళ్ళు. దక్షుడు చేసిన అవమానం భరింపజాలక నా ప్రియసఖి సతీదేవి ఆత్మత్యాగం చేసుకున్నది. దానికి దక్షుడే కారణముగాన నీవు దక్షవాటికను సర్వనాశనం చెయ్యు. కనిపించిన వారినందరినీ కనికరము లేక కబలించు. దక్షిని మట్టుబెట్టు పో అంటూ ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు రౌద్రాకారంతో భూత ప్రేత పిశాచములతోనూ ప్రమదగణాధిపతులతోనూ వెంటబెట్టుకొని దక్షుని యజ్ఞవాటికను చేరి అక్కడున్న వారినందరినీ మట్టుబెట్టాడు. యజ్ఞాన్ని పాడు చేశాడు. నానా బీభత్సము కొనసాగించాడు. కనిపించిన వారందరినీ తన కాళ్లతో తొక్కిపారేశాడు. సతీదేవిని తులనాడిన వారిని, అవమానించిన వారిని అంతమొందించాడు. మదించిన మహర్షులను మట్టుబెట్టాడు. వీరభద్రుడు చేస్తున్న ఈ బీభత్సాన్ని చూచి అక్కడున్న వారందరూ భయభ్రాంతులై పారిపోయారు. యజ్ఞవాటికంతా శ్మశానవాటికగా మారిపోయింది. ఎక్కడ చూసినా మృతకలేబరములు, నేలపై రుధిదారలు కారసాగాయి. వీరభద్రుణ్ణి నిలువారించలేక అతని ప్రకాశమునకు కన్నులు మిరుమిట్లు గొల్పుచుండగా దక్షుడు మున్నగు వారంతా నిశ్చేష్టులై చూడసాగారు. అయితే దక్షుడు మిక్కిలి వరప్రసాది కావటం చేత వీరభద్రుడు అతన్ని ఏమీ చేయలేకపోయాడు, చంపలేకపోయాడు. ఇంతలో హుటాహుటిన పరమేశ్వరుడు అక్కడకు వచ్చి తన త్రిశూలంతో దక్షుని తలను నరికివేశాడు. వీరభద్రునికి తోడు ప్రళయకాల రుద్రుడైన శివుడు కూడా తోడవటంతో ఆ ప్రదేశమంతా యుద్ధభూమిగా మారిపోయింది. దక్షుని యజ్ఞవాటికను సర్వనాశనము చేసి శాంతించిన సర్వేశ్వరుడు, వీరభద్రుడు కైలాసమునకు పోయారు. వారి బారి నుండి తప్పించుకున్న వారందరూ మరలా గుమిగూడి బ్రహ్మదేవుని వద్దకు పోయి జరిగిన వృత్తాంతమంతా విన్నవించారు. తమను కాపాడమని వేడుకున్నారు. వారినందరినీ అనునయించి అందరినీ వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు కైలాసమునకు పోయి శంకరుని పరిపరి విధాములుగా పొగిడాడు. మరి శంకరుడు బోలాశంకరుడు గదా. చివరకు శంకరుడు శాంతించాడు. బ్రహ్మాది దేవతలందరూ శివుని వెంటబెట్టుకుని దక్షవాటికకు వచ్చారు. చచ్చిపడి ఉన్న దక్షుని ముఖమును చూచిన శివుడు మరలా కోపాద్రితుడవసాగాడు. అంతటా బ్రహ్మ, సర్వేశ్వర శాంతించు, అతడెవరో కాదు, నీకు కన్యనిచ్చి దానం చేసిన దక్ష ప్రజాపతి. పిల్లనిచ్చి కాళ్ళు కడిగిన వాణిని పరమాత్ముడంటారు. కావున శాంతించుము అంటూ ఓదార్పు మాటలు చెప్పాడు. బోలాశంకరుడు పొంగిపోయి చచ్చిపడి ఉన్న వారందరినీ బ్రతికించాడు. దక్షిణి ముఖం చూడనొల్లనని శివుడు అక్కడే పడి ఉన్న మేకతలనొకదాన్ని తెచ్చి దక్షిణి మొండమునకు అతికించి బ్రతికిలాగా చేశాడు. మరలా అందరినీ యథారూపమునకు మార్చివేశాడు. బ్రహ్మదేవుని కోరికపై అందరినీ బ్రతికించాడు. దక్షుడు యథావిధిగా యాగమును సంపూర్తిగా గావించాడు. ఎవ్వరికి వారు తమ తమ నిజవాసములకు ఎగిరి. కానీ శివుడు తన ప్రియసఖి అయిన సతీదేవిని కోల్పోయిన విచారమును వియోగమును భరించలేక బ్రహ్మచర్య వ్రతం ఆచరించి హిమాలయ పర్వత ప్రాంతమునకు పోయి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. సతీదేవి దక్షవాటిక యందు యజ్ఞగుండంలో బడి ప్రాణత్యాగం చేసిన తర్వాత తారకాసురుడను రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, తారకాసురా, నీ ఘోర తపస్సుకు మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అంతట తారకాసురుడు, ఓ సృష్టికర్త, విధాత, దేవదానవుల వల్లను, నరుల వానరుల వల్లను, క్రూర మృగముల వల్లను, విషజంతువుల వల్లను, ఎలాంటి ఆయుధముల వల్లను నాకు మరణము లేకుండానట్లు వరమీయమని అడిగెను. అంతటా బ్రహ్మదేవుడు, సరే, ఈశ్వర తనయుడి వల్ల తప్ప మరెవ్వరి వల్లను నీకు మరణము రాదని వరమిచ్చాడు. శివునికి భార్య లేదు కదా, ఆమె యజ్ఞగుండంలో బడి ప్రాణత్యాగం చేసుకున్నది కదా. తన ప్రియసఖి సతీదేవి మరణించినందువల్లనే కదా ఈశ్వరుడు ఒంటరిగా తపస్సుకు పోయినాడు. అతనికి సంతానము లేదు. భార్య ఆత్మత్యాగం చేసినందువలన సంతాన ప్రాప్తి కూడా ఇక ముందు కలగదు. భార్య లేని వాడికి సంతాన ప్రసక్తి ఏమిటి అనుకుంటూ తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో తన ఇష్టానుసారం ప్రవర్తించసాగాడు. అసలే కోతి, ఆపై మందు తాగిందన్న చందాన అసలే రాక్షసుడు, పైగా వరమొకటి. మరి అతని ప్రవర్తన ఇంకెట్లుండును? తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో మితిమీరి ప్రవర్తించుచు ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టసాగాడు. దేవతలను, దిక్పాలకులను కనిపించి
వారందరినీ పలు హింసలకు గురి చేస్తూ బాధించసాగాడు. అందరినీ తన సేవకులుగా చేసుకున్నాడు. ఇతని దాటికి త్రిలోకాలు తల్లడిల్లాయి. నానాటికి తారకాసురుడు పెట్టే బాధల వల్ల మహర్షులు, దేవతలు మున్నగు వారంతా కృంగి కృషించిపోసాగారు. చివరకు వీరంతా సత్యలోకమందున్న బ్రహ్మదేవుని వద్దకు పోయి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. బ్రహ్మదేవుడు వారు చెప్పినదంతా విని ఇట్లన్నాడు: దేవాది దేవతలారా, మహర్షులారా, తారకాసురుడు నా గురించి ఘోర తపస్సు చేశాడు. వాని తపస్సుకు మెచ్చి నేను ఒక శివకుమారుని వల్ల తప్ప మిగిలిన చరాచర జీవరాశిచే మరణము లేకుండా వరమిచ్చి తిని. కనుక అతనిని జంతువులు గాని ఆయుధములు గాని ఎవ్వరునూ వానిని చంపలేరు. ఒక్క ఈశ్వరతనయుడే వానిని వధింపగలడు. శివునికి సంతాన ప్రసక్తి లేకపోవుటచే తారకాసురుడు వరగర్వంతో మితిమీరుతున్నాడు. అతని ఆగడాలకు అంతులేదని గ్రహించాను. శంకరునిక భార్య లేదు, మరి పిల్లలెట్లు కలుగుదురు అని సందేహాన్ని వదలండి. ఆ శంకను వీడండి. ఎందుకంటే శంకరుని ప్రియసఖి అయిన సతీదేవి యజ్ఞగుండంలో పడి మరణించిన తర్వాత ఆమె మరలా పార్వతి అంటే హిమత్పర్వత రాజకుమార్తెగా జన్మించి యవ్వనవతి అయి బహుసుందరాంగిలా ప్రకాశిస్తున్నది. శివుడు తపస్సు చేసుకుంటున్నాడు. మీరు చేయవలసిందల్లా వారిద్దరికీ ఎట్లాగైనా సంబంధమును నెరిపి పెండ్లి చేసుకునేటట్లు ప్రేరేపించటమే. ఏమంటారు అన్నాడు బ్రహ్మదేవుడు. ఓ బ్రహ్మదేవా, ఇది సాధ్యమేనా? తీవ్ర తపస్సమాధిలోనున్న శివునితో పరాచికముల భస్మమైపోగలం. ఒకవేళ ఆయనకు కోపం వచ్చి తన తపస్సును ఆటంకపరిచిన వారెవరిని మూడో కన్ను తెరిచాడో అంతే, మనమందరం మసైపోవటం ఖాయం. కావున ఇది జరగని పని దేవా అంటున్నారు. అంతటా బ్రహ్మదేవుడు వారిని వారించి, భయపడకండి, దీనికి ఒక చక్కని ఉపాయం ఉన్నది. ఎట్లయినను వారిద్దరికీ వివాహం జరిగే ఉపాయం చెప్తాను, వినండి అంటూ నారద దేవేంద్రులను మన్మథుణ్ణి రప్పించి, నారద, లోక కళ్యాణార్థం నీవు ఒక ఘనకార్యం చేయాలి. శివుడు హిమవత్పర్వత శిఖరంపై తపస్సు చేసుకుంటున్నాడు. అతని ప్రియసఖి అయిన సతీదేవి పార్వతి అను పేర హిమవంతుని కుమార్తెగా మరలా జన్మించి అక్కడే ఉన్నది. నీవా హిమవంతుని వద్దకు పోయి ఈ సమస్త వృత్తాంతము నాతని కెరిగించి శంకరుని భార్య ఈ పార్వతి అని చెప్పి అతన్నెట్లాగైనా ఒప్పించి పార్వతిని తపస్సమాధిలోనున్న శివునికి ఉపచారములు చేయుటకై వియోగించునట్లు చేయుము అని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపించెను. పిమ్మట బ్రహ్మదేవుడు మన్మథుని పిలిచి, ఓ మన్మథ, నీవు నీ భార్య అయిన రతీదేవిని నీ ప్రియసకుడగు వసంతుణ్ణి వెంటబెట్టుకొని హిమాలయ శిఖరంపై తపస్సు చేసుకుంటున్న శంకరునికి అతనికి శోషణులు చేయుచున్న పార్వతిపై మోహం కలుగునట్లు నీ మన్మథ పుష్పబాణములను ప్రయోగించి వారిరువురు ప్రేమసాగరంలో మునిగిపోయేటట్లు చేయుట. పిమ్మట వారిద్దరూ పెండ్లి చేసుకుంటారు. అట్లే వారికి పుట్టబోయే బిడ్డ వలన తారకాసురుని మరణము సంభవించగలదు. లోకములన్నీయు శాంతినందును. నారద మన్మధులైన వీరిద్దరూ ఎట్లాగైనను ఈ కార్యము సాధించి తీరవలసిందే అని ఆజ్ఞాపించాడు. మన్మధుడు మనస్సునందు భయపడుతూనే సరేననే ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము మన్మధుడు రతీదేవితోనూ తన ప్రియసకుడైన వసంతునితోనూ బయలుదేరి శంకరుడు తపస్సు చేసుకుంటున్న హిమత్పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. వీరి రాక వలన ఆ ప్రదేశమంతా చక్కటి వాతావరణం సంతరించుకున్నది. పచ్చపచ్చని సుగంధ పరిమళాలు వెదజల్లే చెట్లు చేమలతోనూ పచ్చని పచ్చిక బయళ్లతోనూ అందమైన నీటి సరస్సులతోనూ మనస్సునందు కామప్రేరణను కలిగించు కమ్మని కోయిల గీతారావంతోనూ పచ్చని ఫలవృక్షములతోనూ నిర్మానుష్యంగా ఉన్న ఆ సుందర ప్రదేశము కన్నులకు కనువిందు చేయుచున్నట్లు మారిపోయింది. వసంతకాలమందు చెట్లు చిగుర్చి పువ్వులు పూయినట్లు చక్కని అందమైన సువాసనలు వెదజల్లు బంతి, చేమంతి, మల్లె, కనకాంబరము, సంపెంగ, జాజి, విరజాజి మున్నగు పుష్పజాతులతో మనోహరంగా మారిపోయింది. దీనికి తోడు మొగలిపూల వాసన మత్తెక్కించుతూ మారులు గొల్పు సాగింది. మత్తెక్కిస్తున్న అందమైన పూలవాసనలు వెదజల్లుతున్న మనోహరమనుగు మానసికోల్లాసమును కలిగించు ఆ సుందర ప్రదేశమును చూసిన వారెవరైనా మరలు కొనకమారరు. మరి మన్మథుడా మజాక? మన్మథుడు తలుచుకుంటే మరలుగొనని మానవులుంటారా? ఉండరు. మన్మథుని ఈ కార్యక్రమమునకు ప్రేరేపించటంతో అంతర్యము అదే ప్రకృతి రమణీయతనందను అక్కడ నిక్షిప్తం చేశాడు. ఒకనాడు తనకు పరిచారములు చేయుచున్న పార్వతితో శంకరుడు ఏదో మాట్లాడుచుండగా
అతను చూసిన మన్మథుడు చెట్టుచాటు నుండి శంకరునిపై తన మన్మథ బాణము వదిలెను. వెంటనే శంకరుని శరీరంలో జలధరింపు మొదలయ్యింది. పార్వతిపై ప్రేమ ప్రారంభమయ్యింది. ఆమెపై తీవ్ర వ్యామోహము జనయించసాగింది. అంతే. ఏమిది సర్వసాంగ పారిత్యాగిని విరాగి అయిన నాకు కామం ప్రకోపించుటమేమిటి? తపస్సు చేసుకుంటున్న నా మనసు చలించకూడదే, మరేమిటి? శరీరమంతా కామంతో జలధరించిపోతోంది అనుకుంటూ ఒక్కమారు పరిశీలనగా చుట్టూ చూశాడు. సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునికి తెలియనిదేముంటుంది? అట్లా పరికించి చూడగా చెట్టుచాటున బిక్కుబిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తున్న మన్మథుడు కనిపించాడు. అంతే. పార్వతిని పొమ్మని చెప్పి తీవ్రస్వరంతో మన్మథ ఇటురా అంటూ తన త్రినేత్రమును తెరిచాడు. ఇంకేముంది? త్రినేత్రము నుండి జనించిన అగ్నిజ్వాలలకు మన్మథుడు ఆహుతి అయిపోయాడు. మన్మథుడు భస్మమైపోయాడు. మన్మథుని భార్య అయిన రతీదేవి ఆ భస్మంపై పడి బోరు బోరున విలపించసాగింది. అయ్యో, తామొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లుగా జరిగినదే అనుకుంటూ అందరూ స్వర్గలోకానికి పరుగులు తీశారు. ఆ ప్రదేశం పట్ల కినుక వహించిన శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ప్రాణత్యాగం చేసి సర్వులకు మంచి చేసిన మన్మథుడు మరణించాడు. అందరూ ఒక ప్రక్క సంతోషముల్లోనూ మరొక ప్రక్క విషాదంతోనూ మునిగిపోయారు. రతీదేవి వసంతుడు మాత్రం ఒంటరివారైపోయారు. పెద్దలకు ఇష్టం లేని కార్యములు చేస్తే పీడ కలుగుతుందని సామెత. అట్లే శివునికి ఇష్టం లేని పనిని చేసి మన్మథుడు భస్మమైపోయాడు. 13వ రోజు పారాయణ భాగం సమాప్తం.